ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి సోమవారం వీడియో అండి. నేను పెట్టలేకపోయాను అనమాట. వర్షం అనేది ఎక్కువ పడుతూ ఉండేసరికి ఇంట్లో పని చేసుకునేసరికి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సోమవారం రోజు మార్నింగ్ 3 కల్లా లేసేసి ఇక్కడ నేను వీడియో అనేది చూపించాను కదా. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మాప్ పెట్టేసుకున్నాను. మాప్ పెట్టుకున్న తర్వాత ఈ దేవుడికి దీపారాధన చేసేసుకున్నాము. దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి మేము సముద్రంకి వెళ్ళామండి. సముద్రం మనం సోమవారం రోజు కార్తీక సోమవారం కదా, మనం సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో మునిగి అక్కడ వచ్చేసి దీపం పెట్టుకున్నాం అనమాట. మా ఊరిలో 30 మంది స్వాములు అనేది మాల వేశారు అని చెప్పాను కదా. ఆ 30 మంది వెలిసామన్నమాట. కలిసి అందరం వెళ్ళామండి. అందరూ బైక్లు వేసుకొని వెళ్ళామన్నమాట. ఆ సముద్ర స్నానం చేసేసి తర్వాత వచ్చేసి అందరం ఇలా వరుసగా కూర్చొని స్వామికి ఇలా దీపం అనేది కార్తీక సోమవారం కాబట్టి ఆ సముద్రం తల్లికి కూడా మేము ఇలా దీపం అనేది పెట్టేసుకొని హారతి కూడా ఇచ్చుకున్నాం అనమాట. స్వాములందరూ శరణాలు కూడా చెప్పుకున్నారండి. మనం ఎక్కడ హారతి ఇచ్చినా కానీ మనకి స్వాములు అనేది వాళ్ళు శరణాలు చెప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి శివాలయంకి వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం పల్లెటూరు ఇలా చాలా ఒదిగ్గా ఉంటుంది. అదే సిటీల్లో అయితే ఇలా కలిసి వెళ్ళాం కదా. పల్లెటూరులో అయ్యేసరికి ఇలా కలిసి ఇలా లైన్గా పెట్టేసుకున్నాం అనమాట. 30 మెంబర్స్. ఇప్పుడు వచ్చేసి మేము శివాలయంకి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉండే శివాలయం అనమాట. ఇక్కడ వేరే ఊర్ల దగ్గర నుంచి కూడా ఈ శివాలయంకి అనేది వస్తారండి. చాలా దూరం నుంచి కూడా ఈ శివాలయంకి అంత విశిష్టత ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము గుడి చుట్టూ తిరిగేసి ఇక్కడ వచ్చేసి దీపం అనేది పెట్టుకుంటున్నాం. మనకి 365 ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులతో ఇలా ముగ్గు వేసేసి పసుపు కుంకుమతో అలంకరించేసి మేము ఇలా దీపం అనేది పెట్టేసుకున్నాము. ఈ శివాలయంలో వచ్చేసి మారేడు చెట్టు ఉండిందండి. ఆ మారేడు చెట్టు చనిపోయింది, చెట్టు అనేది కొట్టేశారనమాట. ఇక్కడ వచ్చేసి దీపం అనేది గుడి చుట్టూ అనేది ఇలా పెట్టేసుకున్నారండి. గుడి చుట్టూ పెట్టేసుకొని చూడండి, ప్రతి ఒక్కరూ చాలా దూరం నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్వాములే అనమాట. ఏదో కొద్ది మంది వచ్చేసి మామూలు వాళ్ళు వచ్చారండి. ప్రతి ఒక్కరు చాలా మంది స్వాములు వచ్చారండి. ఇక్కడ చూసారు, ఇక్కడ వెళ్తుంది కదా, ఆమె అయితే అసలు నడవలేకుందండి. అదే అనమాట శివయ్య గొప్పతనం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ స్వాములు వచ్చేసి హారతిచ్చుకొని శరణాలు చెప్పుకున్నారు. థ్యాంక్ యూ.